ఎక్కడా కనపడలేదు. నాకు కూడా కనిపించలేదండి. కంగారు పడక సత్యవతి, ఇక్కడే ఎక్కడో ఉంటదిలే. నాకెందుకో భయంగా ఉందండి. దానికి ఏమైనా అయిందంటారా? చా చా చా, అలాంటివేం జరగవులే సత్యవతి. నువ్వు నీ పిచ్చి అనుమానాలును. ఏమైందమ్మా? చిన్ను కనబడట్లేదురా. చిన్ను కనపడలేదా? ఎక్కడికి వెళ్ళిందమ్మా? అదే అర్థం కావట్లేదురా. ఇల్లంతా ఎతికారా? మేం మొత్తం వెతికాంరా, ఎక్కడా కనపడలేదు. నువ్వు ఒకసారి వెతకరా. అమ్మా లోపల ఎక్కడా లేదే. పోనీ సాగు బయట చూసొస్తాను. అన్నయ్య, నేను ఇక్కడ ఉండడం నీకు ఇబ్బంది నాకు అర్థమైంది. నేను ఇక్కడ లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావని తెలుసుకున్నాను అన్నయ్య. నేను ఇంట్లో ఉండకపోవడమే నీకు ఇష్టం కదూ. నేనంటేనే నీకు చిరాకు కదా. నిన్ను కష్టపడడం నాకు ఇష్టం లేదన్నయ్య. నేనే ప్రాబ్లం అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నయ్య. బాయ్ అన్నయ్య. చిన్ను ఇంట్లో వెళ్ళిపోవడం ఏంట్రా? ఏమన్నావు? మరి ఎందుకురా లెటర్ రాసి వెళ్ళిపోయింది? ఏమైందో చెప్పరా. అలా సైలెంట్ గా ఉంటే అలాగా. రే పులి, ఏమైందిరా? ఏమన్నావు అసలు చిన్నుని? నేను బాబాను కొట్టుకెళ్ళినప్పుడు ఏం కావాలి? నాకు కాదు, మా చెల్లికి. చిన్న ఏం కావాలి? తొందరగా చెప్ప, ఏం కావాలి? నాకు నారింజ మిఠాయిలు కావాలన్నా. ఎవరండి ఇచ్చేయ్. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు చిన్న నువ్వు. ఇప్పుడు చూడు, మొత్తం సాగలన్నీ వేస్ట్ అయిపోయి. ఇంట్లో నోరు మూసుకొని కూర్చోమంటే కూర్చో, బయటకు వచ్చిన బురదంటావు. సారీ అన్నయ్య, కావాలని చేయలేదు. ఏంటి సారీ? సారీ అంటే సారీ. స్కూల్కి వెళ్తున్నప్పుడు బాగుండేది, అనవసరంగా సెలవులు ఇచ్చారు. రోజు తల తిన్నా. కావాలంటే అమ్మకి నేను చెప్తానన్నయ్య. నువ్వు ఇంకేం చెప్పకు. అసలు నువ్వు నా చెల్లెందుకే నేను చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నాను. నిన్ను కొట్టాలంటేనే అసహ్యంగా ఉందిరా. చెల్లిని ఎవరన్నా అలాంటి మాట్లాంటారా? నికృష్టుడా. పండగపూట ఈ ఇంటి మహాలక్ష్మిని ఇంట్లోంచి పంపించేస్తావా? చిన్ను ఎక్కడుందో ఏంటో. ఏమండి, చిన్నుకి ఏమైనా అవుతుందని భయంగా ఉందండి. త్వరగా వెళ్ళి వెతుకుదాం పదండి. మీరేమైనా చిన్నుని చూసారా? పొద్దున్నుంచి కనిపించట్లేదు. చిన్ను, చిన్ను ఎక్కడున్నా? చిన్నపిల్లతో ఎవరన్నా అలా మాట్లాడతారా? నీ వల్లే కదరా ఎదవా. చిన్ను పాపం ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ప్రతిసారి నీ వల్ల ఊరికే ప్రాబ్లం అనుకున్నా. ఈసారి ఇంటికి కూడా తీసుకొచ్చావా? పాపం చిన్ను ఎక్కడుందో ఏంటో. చిన్ను ఎక్కడున్నావు? చిన్ను సారీ చిన్ను. అల్లుడు, నేనేదో నిజమేనా? చిన్ను కనపడలేదంట. ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? ఏం చెప్పను రమయ్య, చిన్ను అలా వెళ్ళిపోద్ది అనుకోలేదు. అయినా అన్ని మాటలు ఎలాగన్నావురా? ఆ పాలసీన్గా టెన్షన్ లో ఉండి చిన్ను నిన్ను మాట్లాడేయండిరా. ఎంత టెన్షన్ లో ఉంటే మాత్రం అంత పెద్ద మాట అంటావా? అనకుండా ఉండాల్సిందిరా. అని తప్పు చేశానేమో. ఇప్పుడు చిన్ను ఎక్కడుందో ఏం చేస్తుందో. చిన్నపిల్ల కదరా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటదిలే, టెన్షన్ పడకు. ఆల్రెడీ కనుక్కున్నాను రా, అక్కడికి వెళ్ళలేదంట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఊర్లో కనపడకుండా మరి అక్కడికి వెళ్ళి ఉండొచ్చబ్బా. మాయా, నాకు చాలా భయంగా ఉందిరా. చిన్నుకేం కాదు కదా. నువ్వు ఏడోకరా, తనకేం కాదులే. తనకి ఎన్ని మంది ఫ్రెండ్స్ ఉన్నా ఎప్పుడు అన్నయ్యతోనే ఆడాలని వచ్చేదిరా. నేనే ఎప్పుడు పట్టించుకున్నాను కాదు. అసలు ఎంత ఏడిపించినా అమ్మకి నా మీద కంప్లైంట్ కూడా ఇచ్చేది కాదు. అమ్మమ్మ వాళ్ళు గాని ఎవరన్నా పాకెట్ మనీ ఇస్తే అది కూడా నాకే ఇచ్చేదిరా. నువ్వు ఏడోకరాలు దొరుకుతుందిలే. ప్రతిసారి నా వెనకాల వచ్చి చిరాకు పడే ఉండరమయ్య, కానీ ఇలా ఇంట్లోంచి పారిపోద్ది అనుకోలేదురా. నేను అసలు ఇంటికి వెళ్ళండ్రమయ్య. ఈ ఏడోకరాలు నాకు కూడా ఏడిపోతుంది. ఓ పంచి, నువ్వు గుడి వైపు వెళ్ళట్టుకు, నేను
పొలాల వైపు వెళ్ళి ఎదుగుతా. సరే మాయా, ఎలా అయినా ఎత్తుకు. ఏ దరిద్రుడు ఇక్కడిక్కడే. వీడి వల్ల ఇంటికి ఎంత ప్రమాదం జరిగిందంటే ఊరికి ఎంత ప్రమాదం జరుగుతుందో ఆలోచించండి. ప్రెసిడెంట్ గారు, వీడిని అర్జెంట్ గా ఊరి నుంచి బహిష్కరించండి. ఏంట్రా పులి అలా చేసావు? తెలుగుతో ఎవరన్నా అలా మాట్లాడతారా? అవన్ శుభం తెలియనా చిన్ను పాపం ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. వీడితో మాట్లాడవసరం అండి. నిన్న అర్జెంట్ ఊర్ల నుంచి పంపించండి. నేను చిన్ను ఎతకడానికి వచ్చాను. చిన్ను ఇక్కడ ఎక్కడైనా జాతర ఉందేమో అని. చేసిందంతా చేసి ఇప్పుడు వెతకడానికి వచ్చావా? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? చిన్ను చిన్ను ఏంట్రా ఇక్కడే ఉన్నావు? నువ్వు ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం మీ ఊరికి పడుతుంది. వెళ్ళు. అమ్మవారి ముందు నిప్పుల మీద నడితే మనం కోరుకుంది నెరవేరుతుందంట్రా. అమ్మా దుర్గమ్మ, మా చిన్ను ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడమ్మా. మా చెల్లెలు తిరిగి రావడం కోసం నేను ఈ నిప్పుల మీద నడుస్తాను. ఎలాగైనా మా చెల్లి ఇంటికి వచ్చేలా చూడు. రెండు ఊరి నుంచి వెళ్ళిపోమన్నాను కదరా, వినవా నువ్వు? చిన్నలాగానే దొరకాలి. చిన్నలాగానే దొరకాలి. అమ్మా, చిన్నలాగానే దొరకాలి. అన్నయ్య, చిన్ను చిన్ను చిన్ను, నీకేం కాలేదు కదా? బాగానే ఉన్నావా? చిన్ను నా బంగారం. అన్న ఏదో అంటే ఇలా వెళ్ళిపోవడమేనా? అమ్మా నాన్న గురించి ఆలోచించవా? అంటే నాన్న, అది చిన్న పిల్లని అడిగి ఏం ప్రయోజనం? మొత్తం చేసింది ఈ పులిగాడేగా. చెల్లినే ఇన్ని మాటలు అన్నవాడు రేపన్న రోజు ఊర్లో ఎవరిని అనడని గ్యారంటీ ఏంటి? ఈడిని ఊరి నుంచి బహిష్కరించండి ప్రెసిడెంట్ గారు. అంటే నువ్వు చెప్పేది ఏంటో కరెక్ట్ గానే ఉంది. కరెక్ట్ గానే ఉన్నప్పుడు వీడిని పంపించేయడమే కరెక్ట్. మీరెప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారని, మా అందరికి మీరే కరెక్ట్ ప్రెసిడెంట్ అని మేము నమ్ముతున్నాం. మా నమ్మకం కరెక్ట్ అని మీరే కరెక్ట్ పని చేసి మమ్మల్ని కరెక్ట్ గా నమ్మించండి. కరెక్ట్ కరెక్ట్. ఇందు మూలంగా ప్రజానికానికి తెలియజేయంది ఏమనగా, జరిగినవన్నీ చూసి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. పులిగాడు ఈ ఊర్లో ఉండడానికి అర్హుడు కాదు. వెంటనే వాణ్ణి ఊరి నుంచి బహిష్కరిస్తున్నాను. లేదు, అలా జరగడానికి వీల్లేదు. వీలు లేదు అంటే కుదరదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. అయితే శిక్ష నీకే పడాలి. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళింది నువ్వే. చిన్నపిల్ల ఏదో భయపడి వాళ్ళ అన్నయ్యని కాపాడుకోవడానికి ఏదో మాట్లాడుతుంది. అది నిజం కాదు. లేదు, ఇది నిజమే. ఏది నిరూపించు. నిరూపించలేదు, ఎందుకంటే ఇది నిజం కాదు. చిన్నపిల్ల అబద్ధం ఎందుకు చెప్పుద్ది పాలసీను? పెద్దవాళ్ళు చెప్పమంటే చిన్నపిల్లలు చెప్తారు. ప్రెసిడెంట్ గారు చూసారా, మీ ముందే ఈ కుటుంబం అంతా అబద్ధాలాడుతుంది. నాలాంటి ఒక అమాయకుడి మీద నింద మోపుతుంది. దీన్ని మీరు ఖండించాలి. వీళ్ళందరినీ శిక్షించాలి. పులిగాన్ని బహిష్కరించే ముందు వాడికి వాడి కుటుంబం మొత్తానికి మనిషికి 100 కొరడా దెబ్బలు. ఇది నా ఆనా. నన్నేమి చెయ్యద్దు, నాకేం తెలీదు, నన్ను వదిలే ప్లీజ్.
అమ్మా అమ్మా కాలుతుంది. అబ్బా అబ్బా ఆ, ఆ. అమ్మా కాలుతుంది కాలుతుంది. బాబోయ్ మంట మంట కాలిపోతుంది. బాబోయ్ సింహం. అబ్బా బాబోయ్ సింహం. నాకు అర్థమైంది. నేను చెప్పేస్తాను. చిన్నుని కిడ్నాప్ చేసింది నేనే. అందరి ముందు మంచి మార్కులు కొట్టాలని, పులిగాడిని సునీత ముందు బ్యాట్ చేయాలని నేనే పులిగాడి చెల్లిని కిడ్నాప్ చేసి ఎలాగో అవకాశం కుదిరిందని నిందన వాడి మీద మోపాను. అయితే శిక్ష పడాల్సింది నీకన్నమాట. 100 కొరడా 1000 కొరడా దెబ్బలు ఇన్ని కొట్టండ్రా. మీ కుటుంబం నన్ను క్షమించాలి. తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. మనలో మనకి అన్ని ఎందుకు ప్రెసిడెంట్ గారు? తప్పు చేసిన వాడికి ఎలాగో శిక్ష పడుతుంది కదా. మేం వెళ్ళొస్తాంలేండి. అవును చిన్ను, నేను బాలసింగడు కిడ్నాప్ చేయడాను కదా, మరి అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నావు? ఇక్కడ నిన్ను కట్టేస్తే ఎవరు నీ దగ్గరికి రాలేరు, ఎవరు నిన్ను కాపాడలేరు. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? చిన్ను, ఎప్పుడైనా మేము ఎవరో లేకుండా నువ్వు ఒకదానివే ఉన్నావు అనుకో, భయం వేస్తే ఆ దుర్గమ్మ వారిని తలుచుకో. ఆ అమ్మే నీకు తోడుగా ఉంటుంది. అమ్మా దుర్గమ్మ, నాకు చాలా భయంగా ఉంది. నాకు తోడుగా ఉండవా ప్లీజ్? నన్ను కాపాడు. చిన్ను, ఎవరు? నన్ను అందరూ దుర్గమ్మ అని పిలుస్తారు. నువ్వు కూడా పిలిచావు కదా, అందుకే వచ్చాను. దుర్గమ్మ, నన్ను కాపాడవా? నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు? అమ్మ వచ్చేసిందిగా, పద ఇంటికి వెళ్దాం. దుర్గమ్మ వచ్చి కాపాడింది. దుర్గమ్మ 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 ఆ పేరుతో ఈ ఊర్లో ఎవరూ లేరు కదమ్మా. ఏమో నాన్న, అదే ఆమెని ఫస్ట్ టైం చూడడం. ఆవిడ ఎలా ఉందమ్మా? అలాగే ఉందమ్మా. అంటే నేను కాపాడింది. జై దుర్గా భవానీ మాతాకి జై. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.